సార్ సార్ కొద్దిగా బిల్లు క్లియర్ చేయండి సార్, వచ్చి చాలాసేపు అయింది. 2 వేలు తీసుకురామా. బిల్లు క్లియర్ చేస్తేనే ఇమ్మన్నాడు సార్ మా సేటు. ఫస్ట్ నేను వచ్చినప్పుడు ఈ బార్ ఒక్క ఫ్లోర్ ఉండే, తాగి 5 ఫ్లోర్లు చేసిన. ఇంకా పైసలు అని చేస్తాడేంద్రా ఆడు. కస్టమర్లు అంటే రెస్పెక్ట్ లేదారా? బేసిక్ గా మీ సొసైటీ వాళ్ళకి తాగుబోతులు అంటే అసలు రెస్పెక్ట్ లేదురా. ఎవడ రోడ్డు మీద ఇంత చిన్న కట్టు కొట్టి పోయిండు అనుకో, తాగుబోతు సాలేగాడు అంటారు. వాడు తాగిండో లేదో వీనికి తెలియదు. వాడిని తిట్టి మళ్ళీ వీడు వైన్స్ వైన్స్కే మనం తెచ్చుకొని. ఇవన్నీ కాదు, రిలాక్స్ అయిద్దామని చెప్పి థియేటర్కి పోతే ఒకడు వస్తాడు 2 గాజులు అంటాడు, ఇంకోటి వస్తాడు రన్ అవుట్ అవ్వద్దు అంటాడు. మా తాగుబోతాలని రోగపోలను చూపెడతా ఉంటారా. అమ్మేది ఆలేనా, మళ్ళీ తాగద్దని చెప్పేది కూడా ఆలే. ఇది న్యాయమేనా రా? చెప్పి న్యాయమేనా? మంచిగా జాబ్ చేసి బ్రతుకుదామంటే జాబులు ఇయ్యరు, పోనీ వచ్చి మందు అవుదామంటే ఇంట్లో పైసలు ఇయ్యరు. చదువు కంప్లీట్ అయి 4 సంవత్సరాలు అయిందిరా, అది పైసలు లేక జాబులు లేక ఆడ అప్పు సొప్పు చేసుకుని బార్కి వస్తే నువ్వు ముందు బిల్లు క్లియర్ చేయమని చెప్పు. కరెక్టేనా రా? చెప్పు నువ్వు చెప్పు. సార్ మీకు దండం పెడతా సార్, కావాల్స్తే నా సొంత పైసలు పెట్టి మీకు బీర్లు తెస్తా సార్, కానీ రోజు క్లాసులు పీకకండి సార్. నువ్వు కూడా నా లెక్క మస్తు మంచోడివిరా, కాకపోతే నీ లోపల ఉండే మానవత్వం బయటికి తీసుకోలేక ఇట్లా తయారైనావు నువ్వు. పో.